నాకెప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో ఆహారము తినడానికి అసలు ఉండేది కాదు. ఏదన్నా అన్నం తింటున్నా అది రక్తంలో బయటకు వస్తూ ఉండేది. నాకు ఇష్టమైన కూర వేడివేడి అన్నంలో కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకుని ఆకలి తీర్చుకునే రోజులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నా ఉమ్ముని అరగంట సేపు నా నోట్లో ఉంచుకొని అది నీళ్ళలాగా తాగితే అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. ఎవ్వరూ నాకు ఆహారం పెట్టేవారు కాదు. మా తల్లిగారిని అడిగాను, అమ్మ నాకు చాలా విపరీతమైన ఆకలేస్తుంది అని. అంటే మా తల్లి అన్నారు కదా, నువ్వు ప్రభుని అడిగేయ్యా, ప్రభువే నిన్ను పోషిస్తాడు. ఈ మాట కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపించిన వాస్తవానికి అది నిజం. మనకి ఏది అవసరమో మనం ప్రభువుని అడగగలిగితే ఆయన మనలను పోషించగలిగిన దేవుడు. రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక నా కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమోనని పేగు ముక్కలు బయటికి తీసి మరీ పరీక్షలకు పంపించారు. అసలు ఎవరికీ అర్థం కాలేదు. కానీ నేను అంటాను, ఆయన ఏ సమయాన్ని పోషించాలనుకున్నాడో ఖచ్చితంగా సమయానికి పోషిస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ప్రభు వైపు ఎదురు చూస్తే చాలు, దేవుని సందులో విజ్ఞాపన చేస్తే చాలు. నేను దేవునికి మొరపెట్టడం ప్రారంభించాను. చక్కటి కృప ఏంటో తెలుసా? ఒకవైపు కీమోథెరపీ జరుగుతున్నా సమృద్ధిగా ఆహారం తినే కృపను దేవుడు దయచేశాడు. నా రక్తపు వాంతులను ఆపాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనల్ని పోషించాలనుకుంటే ఎలాగైనా పోషించగలిగిన దేవుడు. ఈరోజు సమృద్ధితో దేవుడు మమ్మల్ని నింపాడు. అదే సమృద్ధి మీ అందరికీ నా ప్రభు దయచేయబోతున్నారు.